ఏదైతే ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో క్యూ న్యూస్ ఆఫీస్పై దాడి చేసినటువంటి జాగృతి కార్యకర్తలు మరియు టిఆర్ఎస్ గూండాలు ఒక బీసీ బిడ్డగా ఇతని పైన మూడోసారి వీళ్ళు దాడి చేయడం ఇది చాలా సిగ్గుచేటు. ఒక బీసీ బిడ్డగా ఆయన చెప్పిన వివరాలను ఈరోజు ప్రజలందరికీ చూపెడితే వీళ్ళ యొక్క బాగోగులు బయటపడతాయని ఏదైతే కార్యకర్తల పైన చేసిన వ్యవహారాలను చూపెడుతూ వెలుగు చూపితే ఈ క్యూ న్యూస్ పై దాడి చేయడం ఎంతవరకు అమానుషమని తెలియజేస్తూ, ఒక బీసీ బిడ్డగా నేను భారతదేశంలో ఈరోజు ఒక బీసీలందరూ ఐక్యతో పోరాడితే దేశ భవిష్యత్తులు కానీ రాష్ట్ర భవిష్యత్తులు కానీ ఒక బీసీలపై ఆధారపడి ఉంది. దొరబిడ్డగా మీరు అహంకార ధోరణితో ఈరోజు ఎంతవరకు మీరు దాడి చేస్తారని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మీరు ఇలానే ప్రశ్నిస్తే, మీరు ఇలానే దాడి చేస్తే రానున్న రోజుల్లో బీసీలందరం ఐకమత్యం చాటి ఈ రాష్ట్ర అధికారాన్ని చేజేసుకుందామని మేము ఇంకోసారి ఖండిస్తున్నాం. ఏదైతే మీరు లిక్కర్ స్కామ్ చేసిర్రు, ఎవరన్నా మీరు దాడి చేసిరా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మీ అన్నగారు అయినటువంటి కేటీఆర్ గారు హిందూగాళ్ళు బొందుగాలని మాట్లాడారు. మరి హిందూగాళ్ళు బొందుగాలు మాట్లాడినప్పుడు ఈ హిందువులు కలిసి మీ అన్నను దాడి చేసిరా మీ లెక్కనే అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఎవరైనా ఖండిస్తారు, ఎవరైనా తెలియజేస్తారు. దాన్ని మీరు ఓర్చుకోలేక దాన్ని వ్యవహారం చేసుకోక దాడి చేస్తే ఇది కరెక్ట్ కాదని రానున్న రోజుల్లో ఇదే బీసీ బిడ్డలు అందరూ కలిసి మీ చెంపచేటుగా మీ అయ్యకు కానీ నీకు కానీ నీ బావకు కానీ మీరు ఈ రోజుల్లో మీకు చెంపపెట్టుగా ఉంటుందని ప్రశ్నిస్తున్నాం. ఇదే కాకుండా ఇదే మీ కేసీఆర్, ఇదే హరీష్ రావు గారు ఆంధ్ర ఉద్యమంలో తెలిసినప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ని మరియు ఢిల్లీలో తెలంగాణ భవన్లో ఆయనని చెప్పుతో దండడం జరిగింది ఒక బీసీ బిడ్డని. మరి అదేవిధంగా మీరు కొట్టిరు ఆ రోజు మేము అడుగుతున్నాం మిమ్మల్ని. ఆ రోజు తెలంగాణ భవన్లో ఢిల్లీలో కొట్టిండు హరీష్ రావు గారు. డైరెక్ట్ పోలీసు జీబులో కానిస్టేబుల్ను తన్నడం జరిగింది. అరే నువ్వు ఆంధ్ర కానిస్టేబుల్ అని. ఇది ఎంతవరకు సమావేశం మీరు అని చెప్పి మేము అడుగుతున్నాం. మీ అహంకార ధోరణితోనే ఈ రోజు మీ ప్రజలందరూ మీరు ఓడించడం జరిగింది. రానున్న ఎలక్షన్లో కూడా చిత్తుగా ఒక్క సీటు కూడా మీరు గెలవరని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రాజ్యం బీసీల రాజ్యం అని హెచ్చరిస్తున్నాం.